2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? నిరుద్యోగ యువతి యువకులను కాంగ్రెస్ మోసం చేసింది. 25,000 టీచర్ పోస్టుల భర్తీ చేయాలి. 6 నెలలైనా 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. 2 నెలల నుంచి పెన్షన్లు రావట్లేదు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అయితే 25,000 టీచర్ పోస్టుల గురించి అడుగు, 6 నెలలైన 6 గ్యారెంటీల గురించి అడుగు. నిరుద్యోగ యువతి యువకులను కాంగ్రెస్ మోసం చేసింది, మా పార్టీ కూడా మోసం చేసిందని చెప్తా. బాగుంటుంది అట్లా కూడా చెప్పాలి. మేము మోసం చేసినాం, కాంగ్రెస్ కూడా మోసం చేసింది, మేము దొందే అని చెప్పుకోవాలి. వాస్తవానికి రేవంత్ రెడ్డి పింఛన్లు ఇచ్చేది ఉండట డిసెంబర్ 9 తారీఖు అని చెప్పి వాళ్ళ ముసలి ఊర్లలో ఎదురు చూస్తారు. ముసలోళ్ళ ఈ బాధ నిన్నారా, మా ముసలోళ్ళ ఈ బాధ నిన్నారా. ఆయన అడగ ముందుకే ఇచ్చిండు. దాని మీద ప్లాన్లు ఉంటాయి అందరికి. రైతు భరోసా అన్నది ఏది లేదు అసలు నన్ను అడిగితే ఆయనకు ఆర్థిక ఇబ్బంది ఉందా, లేకపోతే ఏదో ఒకటి అధికారంలో రావాలని ఇచ్చిండా? ఈ హామీలు ఇచ్చిండు, హామీలు ఇచ్చిర్రు. 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు ఇంకా ఆగస్టు 15 ముంచుకొస్తుంది ప్రమాదం. ఆగస్టు 15 రైతు రుణ మాఫీ నై హువా సమझो आपका देखो जब क्या होता. అంతేనా? మామూలు ఉంటదిగా. రైతులందరూ ఎగబడతారే. అట్లా పోలవరంను సర్వనాశనం చేసిన జగన్ రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి కాదు. కలల ప్రాజెక్టును పూర్తిగా దెబ్బతీస్తారు. 1000 కోట్ల వృధా చేసిన నాటి పాలకుడు గట్టిగా కష్టపడితే మరో 4 ఏళ్ళు పడుతుంది. పోలవరం అధికారులు సమీక్షించిన ఏపీ సీఎం చంద్రబాబు. ఈ న్యూస్ ఎందుకు వచ్చిందని? ఇదేంది ఆదాపు హైదరాబాద్గా వచ్చిన